దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడ ఉన్నాడు? ఈ వీడియోలో నేను ఏదైతే మీకు చూపిస్తానో అది మీ ఆలోచనలకు కూడా ఉండదు. ఒకవేళ మీరు నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. మనం మన భూమిపైకి వెళ్ళి అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నకి సమాధానం వెతుకుదాం రండి. మీరు ఎప్పుడైనా పిరమిడ్స్ గురించి విన్నారా? భూమి మీదనే ఉన్నారు కదా, బహుశా వినే ఉంటారు. ఒకసారి ఈ పిరమిడ్స్ ని చూడండి. ఈ పిరమిడ్స్ ని అంత చక్కగా అంత ఎత్తుకు ఎలా కట్టగలిగారు? ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పిరమిడ్స్ లో ఉపయోగించిన రాళ్ళు దాదాపు 2.5 టన్ను నుంచి 80 టన్నులు బరువు కలిగి ఉన్నాయి. ఒకవేళ ఏనుగుల సహాయంతో వీటిని కట్టగలిగితే ఒక ఏనుగు 5 టన్నుల బరువు మాత్రమే లాగగలదు. మరి ఇంత ఎత్తుకి ఈ రాళ్లను ఒకదానిపైకి ఒకటి ఎలా అమర్చగలిగారు? మీరు ఎప్పుడైనా స్టోనేజ్ గురించి విన్నారా? నేనైతే అసలు వినలేదు. ఇదిగో ఇప్పుడే ఒకసారి వీటిని చూడండి, ఇవి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ పెద్ద పెద్ద రాళ్లను ఎవరు పెట్టి ఉంటారు? అలాగే మంగళ గ్రహమైనటువంటి మార్స్ పైన ఎందుకు ఇన్ని రీసెర్చ్లు జరుగుతున్నాయి? ఎందుకు అక్కడ జీవించడానికి మనుషులు అంత రీసెర్చ్ చేస్తున్నారు? చార్లెస్ డార్విన్ చెప్పిన థియరీ ప్రకారం మానవులు కోతి నుంచి పుట్టారు అని చెప్పారు. మరి ఇన్ని కోతులు మానవులుగా ఎందుకు మారలేదు? నిజంగా ఈ ప్రశ్న అడిగిన తర్వాత చార్లెస్ డార్విన్ చెప్పినటువంటి థియరీని కొట్టివేయడం జరిగింది. అలాగే ఐన్స్టీన్ యొక్క థియరీ ప్రకారం ఈ భూమిపైన ఉన్న అన్ని తేనెటీగలు ఒక్కసారిగా అదృశ్యమైతే లేదా చనిపోతే మనిషి జీవించడానికి కేవలం 4 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంటుందట. ఎప్పుడైనా ఈ భూమి మీద అసలు మానవుడు లేకపోతే ఈ భూమి ఎలా ఉంటుందో ఆలోచించారా? నిజానికి ఇది ఎప్పటికీ జరగదు. కానీ అలా జరిగితే ఈ భూమికి దానికి మించిన సంతోషం మరొకటి ఉండదు. ఈ భూమిపై మానవ జాతి అంతరించిపోయిన మరుక్షణం మన భూమి యొక్క 4 దిక్కులు పచ్చని చెట్లతో ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుంది. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ భూమిపైన నివసించే మానవులు అంటే మనం అసలు ఈ భూమికి చెందిన వాళ్ళమే కాదు, మనం మార్స్ గ్రహానికి చెందిన వాళ్ళం. అందుకే మంగళ గ్రహంపై రీసెర్చ్ చేస్తున్నాం. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే మార్స్ గ్రహం పైన ప్రళయం వచ్చినందున మనం భూమిపైకి వచ్చి పడ్డాము, ఇక్కడే ఇరుక్కుపోయాం. ఈ భూమిపైన నివసించే ఎన్నో జంతువులు ఎన్నో జీవజాతులు ఉన్నాయి, కానీ భూమిపై వచ్చి పడ్డ మనం అందుకే ఒకే జాతికి చెందిన వాళ్ళం, అదే మానవ జాతి. మరి ఎందుకు మిగతా జంతువులాగా మానవులకు జాతులు లేవు? కోతులకు ఎన్నో జాతులు ఉన్నాయి, పక్షులు జంతువులు మొక్కలు వీటన్నిటికీ ఎన్నో జాతులు ఉన్నాయి. మరి మానవులు వేరే జాతి ఎందుకు లేదు? ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? మనకు దేవుడు ఉన్నాడా లేడా అని ఆలోచించేలా చేస్తుంది. మన చిన్నతనం నుంచి వెంట వస్తున్న మాట ఏమిటంటే మన సంపూర్ణ సృష్టిని దేవుడు తయారు చేశాడని మత ప్రచారకులు చెప్తూ ఉన్నారు. కానీ మనం సైన్స్ ని నమ్మితే మీ మనసులో కూడా ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది, ఒకవేళ దేవుడు మనల్ని తయారు చేస్తే రియాక్షన్ ఎలా ఉంటుంది? సపోజ్ ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఇలా అంటే ఈ ఇల్లు దానంతటా అదే తయారైంది, అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఈ ఇల్లుని మనుషులే నిర్మించారు అని చెప్తే దానికి అతను తిరిగి ప్రూఫ్ ఏంటి అని అడిగితే మీరు దానికి సమాధానం ఎలా నిరూపిస్తారు? దీనికి ఒకే ఒక పదం, అరేంజ్మెంట్. ఒకవేళ మీ దగ్గర దేని గురించి అయినా వ్యవస్థ ఉంటే దేనినైనా నిర్మించగలరు. ఎప్పుడు కూడా దానంతటా అదే తయారవ్వదు. మీ ఇల్లు అనేది పూర్తిగా సిస్టమాటిక్. అంటే దీని అర్థం ఇంట్లో సామాన్లు సురక్షితంగా ఉండటానికి దీనికి తలుపులు పెట్టారు. ఇవన్నీ మీ యొక్క వ్యవస్థపై డిపెండ్ అయి ఉంటాయి. మీరు ఎలాగైతే ఖర్చు పెడతారో అలాగా అవుట్కమ్ వస్తుంది. వ్యవస్థ దానంతటా అదే తయారవ్వదు. ఒక బేబీ జన్మించినప్పుడు తనకు 6 నెలల వరకు ఏమీ తినలేడు. అప్పుడే అమ్మ పాలు అవసరం పడతాయి. వాటిని తాగి తాను ప్రాణాలతో ఉంటాడు. ఇందులో తనకు కావాల్సిన పౌష్టిక పదార్థాలు ఉంటాయి. మన మనుషులు ఆక్సిజన్ ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ని వదిలిపెడతాం, కానీ మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ఆక్సిజన్ వదిలిపెడుతుంది. ఇద్దరు కూడా జీవించడానికి ఒకరి మీద ఒకరు డిపెండ్ అయి ఉన్నారు. ఇది వ్యవస్థ కాకపోతే ఇంకేంటి? మన భూమి 23 డిగ్రీలు బెండ్ అయ్యి రొటేట్ అవ్వడం వల్ల మనకు ఋతువులు కాలాలు వస్తున్నాయి. దీనివల్ల మనకి వర్షాలు పడుతున్నాయి. దీనివల్ల సముద్రాల్లో నీరు పెరుగుతుంది. ఈ నీరు వల్ల అన్ని జంతువులు దాహం తీరుతుంది. ఈ సీజన్స్ అనేది వెంటనే మారవు, అవి నెమ్మదిగా మారుతాయి. ఇది కూడా ప్రకృతి యొక్క వ్యవస్థ. ఒకసారి ఇలా ఆలోచించండి, పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీలు చేరుకుంది అనుకుందాం. కొంత సమయం తర్వాత వెంటనే 10 డిగ్రీలకు పడిపోయింది. అప్పుడు మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఈ మార్పు కారణంగా మనం పిచ్చివాళ్ళం అయిపోతాం. కానీ ఈ రోజు వరకు కూడా ఇలా ఎప్పుడూ జరగలేదు, ఎందుకంటే ప్రకృతి సిస్టమేటిక్గా ఉండటం అలవాటు. అయితే ఈ వ్యవస్థను ఎవరు సృష్టించారు? ఒక ఉదాహరణ, మీరు ఒక జంతువు దగ్గరికి వెళ్ళి థామస్ ఆల్వా ఎడిసన్ బల్బుని ఎలా కనిపెట్టాడు అని అడిగితే దానికి ఏమీ అర్థం కాదు. మీరు దానికి ఏబిసిడీలు నేర్పించినా కూడా అది వాటిని అర్థం చేసుకోలేదు. అయితే దీన్ని మీరు తప్పుగా అనుకోకండి, మీరు నేను కూడా ఈ జంతువు లాంటి వాళ్ళమే. అందుకే దీన్ని మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేం. అది ఏంటంటే అంత తెలివిని ఆ దేవుడు మనకు కూడా ఇవ్వలేదు. కానీ నిజం ఏంటంటే మనం ఈ జంతువుల కంటే కూడా చాలా దిగజారిపోయాము. మన మనుషులం దేవుడి పేరు చెప్పుకొని మనలో మనం కొట్టుకుంటాం, ప్రాణాలు కూడా తీసుకుంటాం. ఇందులో పాల్గొన్న వారు చాలామంది ఏం చెప్తారంటే నేను నా దేవుడిని నా మతాన్ని కాపాడుకుంటున్నాను అని. అయితే ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి? అతను ఆ దేవుడిని ఎలా రక్షిస్తాడు? ఆ దేవుడే ఈ సంపూర్ణ సృష్టిని తయారు చేస్తే
అతను కాపాడుకోవాలనుకుంటే తనకు ఇది ఎంత పని చెప్పండి. మన జీవితంలో ఎన్నో దుఃఖాల్ని మరియు సుఖాల్ని ఇవన్నీ చెప్పుకోవడానికి గోపురాలకి మసీదులకు వెళుతూ ఉంటాం. అయితే నేను అడిగే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీ గుళ్ళు గోపురాలకు ఆ దేవుడు ఎందుకు వస్తాడు? ఈయనను ఎన్నో రకరకాల పేర్లతో పిలుస్తారు. ఎందుకంటే వారి పేరు ఏమిటో వారు మన దగ్గరికి వచ్చి చెప్పలేదు. మనం ఆ దేవుడి పేరు చెప్పుకొని ఈ సమాజంలో దుర్మార్గాలని ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే మీరు బాగా గమనిస్తే సమాజంలో జరుగుతున్న సగానికి పైగా గొడవలు ఈ మతం మరియు జాతి గురించి ఉంటాయి. ఇవి కేవలం మన ఇండియాలోనే కాదు, బయట ప్రపంచంలో కూడా ఇలా గొడవలు చూడడానికి కనిపిస్తాయి. మనకంటే ఈ నోరు లేని జంతువులు చాలా నయం, కానీ దీన్ని మనిషికి ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. మీకు చెప్పాలంటే దేవుడు ఒక శక్తి, అది మనందరినీ ఒకటి చేసి ఉంచుతుంది. ఒక జీవి వేరే జీవికి, వేరే జీవి ఇంకో జీవికి, మూడో జీవి నాలుగో జీవికి ఆహారం అవుతుంది. ఈ విధంగా ఈ ఫుడ్ సైకిల్ నడుస్తూ ఉంటుంది. వీటన్నింటినీ ఒక వ్యవస్థలో పెట్టే మహాశక్తినే దేవుడు అంటాం. అలాగే మన విశ్వంలో మనం చేసే ప్రతి మంచి ప్రతి చెడు, ఎలాగైతే రాత్రి పగలు మంచి చెడు ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ చేసే శక్తినే మనం దేవుడు అంటున్నాం. మనం ఏది చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, ఈ నడిపే వ్యవస్థే మనం దేవుడు అంటాం. ఈ శక్తి ఏ రూపంలో అయినా ఉండవచ్చు, అది కేవలం మనిషి రూపంలోనే ఉండాలని లేదు. ఎందుకంటే ఈ శక్తి మానవ రూపంలో ఉంటే అది ఈ పాటికే అంతమై ఉంటుంది. మీరు చేసేది అంతా కేవలం మీ ఇష్టం కోసం చేస్తున్నారు. మీరు మీ జీవితంలో మంచి గురించి ఆలోచిస్తే మీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఒకవేళ మీ ధ్యాస అంతా చెడు గురించి ఉంటే మీ జీవితంలో సంతోషం ఎలా ఉంటుంది? అందుకే మీరు దేవిని నమ్మినా నమ్మకపోయినా ఈ శక్తి గురించి నమ్మక తప్పదు. అదే ఈ పూర్తి సృష్టిని నడిపిస్తుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.